ఎర్రగడ్డ మార్కెట్లో కత్తి కొన్నాడు. మొబైల్ ఫోన్ ని దుర్గం చెరువులో పడేశాడు. నాగర్ కర్నూలు జిల్లాలో హత్యకు గురైన శ్రావణి కేసులో ఆమె భర్త మాస్టర్ ప్లాన్ ఇది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. శ్రావణి హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమన్నారు సిఐ ఎజాజుద్దీన్. శ్రావణి ఇక మారదు అని, హత్య చేయాలని భర్త శ్రీశైలం నిర్ణయించుకున్నారు. హత్య అనంతరం హైదరాబాద్కు వెళ్లి ఎంజీబీఎస్ దగ్గర మూసీ నదిలో కత్తిని పడేశాడని, భార్య శ్రావణి మొబైల్ ఫోన్ ని కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దుర్గం చెరువులోకి విసిరేశాడని సిఐ చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నల్లమల అడవిలో భార్యను చంపిన భర్త కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్నటువంటి మహబూబ్నగర్ 2 టౌన్ సిఐ ఎజాజుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి? ప్రధాన కారణం ఏదని తెలిసారు? నిందితుడు వాళ్ళ భార్యని అక్రమ సంబంధము ఆమె నేర్పుతుందనే ఆ కారణంతోనే ఆమెను ఎంతకు మార్తలేదు, ఇతర పురుషులతోని ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తుంది ఎంత చెప్పినా కానీ అని చెప్పి ఇంట్లో కూడా ఇంకో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసిన తర్వాత ఇక ఎంతకు మారదు అని చెప్పి కక్ష పెంచుకొని ఏ విధంగానైనా ఈమెను అంతమొందించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఆమెను అంతమొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కత్తితో దాడి చేశాడు అని చెప్తున్నారు. అలాగే అడవిలోకి తీసుకెళ్ళి ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఇంకెవరైనా నిందితులు ఉన్నారా? అసలు ఎలా ఆమెను హత్య చేయగలిగాడు? అయితే పథకం ప్రకారము ఆమెను ఫుల్గా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అనుమానం రాకుండా చేసిండు కాబట్టి అది ఒక స్కఫుల్ అయ్యే అవకాశం ఏమో ఇవ్వలేదు ఆమెకు. అది చున్నీతోని లాగేసి ఒక చేత్తో ఆమె తేరుకునే లోపు స్టాప్ చేయడం జరిగింది. కత్తిపోట్లు పొడవడం జరిగింది. దాంతో ఆమె కింద పడిపోయింది. ఆ తర్వాత గొంతు కోయడం జరిగింది. చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత తన వెంబడి తీసుకున్న పెట్రోల్ బాటిల్లో పెట్రోల్ ఆమె దేహం మీద వేసి లైటర్తో ఒక చిన్న లీఫ్ అక్కడ ఉన్న అడవిలో ఉన్న ఎండిపోయిన ఆకుల సహాయంతో కాలబెట్టి ఎంబడే బయలుదేరిండు. అంటే ముఖ్యంగా ముందస్తుగానే ప్రణాళిక అంటున్నారు. సంబంధించి కత్తి కూడా సంపాదించడం జరిగింది. ఎంత ప్లాన్ ప్రకారం జరిగిందా? ఎక్కడ కత్తి కొనుగోలు చేశాడు అవన్నీ మీరు సేకరించడం జరిగింది? రీసెంట్గానే ఇది ఇంట్లో చూసిండు అతను వ్యక్తిని. ఆ తర్వాత డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత హైదరాబాద్లో ఉంటాడు అతను. వెల్డర్గా డైలీ వేజ్లో పనిచేస్తాడు. ఎక్కడ పని దొరికితే అక్కడ చేస్తుంటాడు. యూసుఫ్గూడలో ఉంటాడు. ఎర్రగడ్డ మార్కెట్లో, రోడ్డు పైన మార్కెట్, అన్ని వస్తువులు దొరుకుతాయి మార్కెట్లో. ఈ సండే మార్కెట్ అని అట్లా అక్కడ కత్తి కొనుగోలు చేయడం జరిగింది. అది సిద్ధంగా పెట్టుకున్నాడు. ఇంకా 20వ తారీఖు ఈమెను తీసుకెళ్ళి ఈ మర్డర్ చేయడం జరిగింది. నిందితుడు మీ అదుపులో ఉన్నాడా సార్? అది వాడినటువంటి హత్యకు ఉపయోగించినటువంటి కత్తి ఇతర ఆధారాలు సేకరించారు. అతను ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బస్సుకు ఇమ్లిబన్ బస్ స్టాండ్లో దిగి అక్కడనే మూసీ నదిలో ఈ కత్తి, దాని వాడినటువంటి కత్తి, ఇంకా పెట్రోల్ బాటిల్ ఉన్నటువంటి కవర్ ఇవన్నీ కూడా మూసీ నదిలో పడేయడం జరిగిందని చెప్పి ఒప్పుకోలు చేసిండు. ఇంకా ఫోన్ అనేది అతని వద్ద మేము ఫోన్ అతనిది సీజ్ చేసినాము. ఆమెకు సంబంధించిన ఫోన్ను దుర్గం చెరువు ఎంబడి పెట్టుకుని ఉన్నాడు. దుర్గం చెరువు ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఆ చెరువులో పడేయడం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. విచారణ జరిగింది. ఒప్పుకోలు అయిపోయింది. ఇంక్వెస్ట్ అయిపోయింది. పిఎంఈ ఇంక్వెస్ట్ శవ పంచనామా అయిపోయింది. పిఎంఈ కూడా చేసిన తర్వాత బాడీ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి రిమాండ్ కోసము మేము కోర్టుకు తరలించడం జరుగుతుంది. అంతా కంప్లీట్ చేసిన తర్వాత. ఓకే.
మొత్తంగా చూస్తే మాత్రం ప్రధానంగా భార్య వివాహేతర సంబంధాల కారణంగానే భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడనే అంశాన్ని పోలీసుల విచారణ తేలినట్టుగైతే చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితున్నాడు. అలాగే ఉపయోగించినటువంటి కత్తి కావచ్చు, మిగిలినటువంటి అన్ని పరికరాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. కెమెరామెన్ అంజితో శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.